ఆ ఇంతకుముందు మనం 5 శ్లోకాలు 6 శ్లోకాలు చదువుకున్నామండి. అంటే అర్థ సహితంగా 5 6 అండి. Let's begin from 5 వరకే అనుకుంటా. verse of second దశకం. 5 అనుకుంటాను. మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञं हवन् देवी जुजुषाणा घृताची षड्मान्नो वाचमुषति शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्यस्तन्नमामि गजाननम्. బాదరాయణి పాదపద్మములకు నమస్కరిస్తూ బాదరాయణావతారముగా కేరళ ప్రదేశమందు జనించి మనకందరకు కూడా భద్రసాయనామృతాన్ని నారాయణీయము అనేటువంటి గ్రంథ రూపంలో అందించినటువంటి నారాయణ భట్ట తిరువరుజుల పాదపద్మములకు నమస్కరిస్తూ మన అధ్యయన కార్యక్రమంలో 2వ దశకమునందు 5 శ్లోకాలు అర్థసహితంగా చెప్పుకున్నాము అని అనుకుంటున్నాను. లేదు అంటే 5వ శ్లోకం నుంచి ప్రారంభించవచ్చేమో. లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరేత్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ये त्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनास्तेष्वेषा वसति स्थिरैव दयितप्रस्तावदत्तादरा. हे లక్ష్మీపతే అని ఇక్కడ అమ్మని ఉద్దేశిస్తూ ఆమె గూర్చుని చెబుతూ ఆమెకు తన భర్త ఉంటే ఉండేటువంటి పరవశత్వం ఏ రకమైనది అనేది ప్రసంగిస్తూ ఉన్నారు నారాయణ భట్ట తిరువరుజుల వారు. అంటే ప్రేమ పతిపత్నుల యందు ఉండేటువంటి భక్తి భావభక్తి అంటారు. మనకి మామూలుగా రమణీయమైనటువంటి వస్తువును చూసినప్పుడు ప్రేమ కలుగుతుంది, ఆనందం కలుగుతోంది. కాబట్టి మళ్ళీ దాన్ని చూడాలనో మన చెంతను ఉంచుకోవాలనో అటువంటి భావన కలుగుతుంది. అదొక ప్రేమ. కానీ చాలా ఉన్నతమైన ప్రేమ ఏంటంటే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రేమ కలిగింది. ప్రేమను కలిగించేటట్లుగా ఉంది కాబట్టి నేను అదే పనిగా ఆలోచిస్తున్నానన్నది సహజం, మామూలుగా ఉండేది. కొంచెం పరిపక్వత ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. ఇప్పుడు నా భార్య లేకపోతే భర్త అత్యంత రమణీయకమైనటువంటి వస్తువుగా ఏ రకంగా ఉంటుంది అంటే అంతటి ప్రియారిటీ నేను ఇస్తే గనక అది ఆలోచన పెరిగి పెరిగి అది ప్రేమగా మారుతుంది. అది రహస్యం ఇక్కడ. అందరూ ఐశ్వర్యరాయిలా ఉండాలనో లేకపోతే
ఎవరో పెద్ద హీరోలా ఉండాలనో కాదు తాత్పర్యం. నీ ఆలోచన గనక ఆహ్, ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఆలోచన పెంచగలిగితే మామూలుగా కనిపించే వ్యక్తిలో కూడా ఎంతో అందం ఉంటుంది. ఎందువలనంటే ప్రాముఖ్యతని ఇస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాను గాబట్టి, అది రిపీట్ అయినప్పుడు ప్రేమ పెరుగుతుంది. అందులో ప్రేమ రసం ఉద్భవిస్తుందనమాట. అందుకనే చూడండి ఒక తల్లికి కొండొకచో పిల్లలు సామాన్యంగానే ఉండొచ్చు. కానీ తల్లికి మాత్రం తన పేగును పెంచుకుని పంచుకుని పుట్టాడు గాబట్టి, అతను మామూలుగా మిగతా కనులకి అనిపించినా అత్యంత రమణీయమైనటువంటి వస్తువుగా తల్లికి మాత్రమే అనిపిస్తాడు. ఎందుకంటే ఆ బంధం, ఆ ప్రాముఖ్యం. ఎప్పుడో ఏదో సందర్భంలో అది వ్యక్తపరుస్తుంది కూడా తల్లి. ముల్లోకాల కంటే సమ్మోహనపరిచేటువంటి వస్తువు కంటే ఎంత అందంగా ఉన్నావురా నాయనా అని అనుకుంటుంది తల్లి. వాడు మామూలుగానే కనిపించొచ్చు మిగతా జనాల యొక్క కంటికి. కానీ అది చూసేటువంటి పెర్సెప్షన్‌లో ప్రాముఖ్యతను ఇస్తూ చూడడం ప్రారంభిస్తే ప్రేమరసం ఉద్భవిస్తుంది. అప్పుడు ప్రేమ పెరుగుతుంది. అందుకనే ఈ సీక్రెట్ పంచుకొని ప్రతి దంపతుల యందు కూడా ఉండగలిగితే ఆ అనురాగం అద్వితీయమైనది. ఎందుకంటే ఆ భార్యకే తన భర్త ముల్లోకాలను సమ్మోహనపరిచే అందమైన వ్యక్తిగా కనిపిస్తాడు. వాడు మామూలుగానే కనిపించొచ్చు మిగతా కండ్లకి. మామూలు వ్యక్తే అయ్యుండొచ్చు. అంత అందం లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే తను ఆ రకంగా ప్రాముఖ్యతనిచ్చి ఆరాధించడం ప్రారంభిస్తుందో, అక్కడ ప్రేమరసం ఉద్భవించి అందరికీ మామూలుగా లేదు అంటే కొంచెం తక్కువగా కనిపించేటువంటి వ్యక్తి తన కండ్లకు మాత్రం ఆ భర్త సమ్మోహనంగా కనిపిస్తాడు. ఇది ఈ భావన ఎప్పుడైతే పెరిగిందో అసలు నువ్వు అందంగా లేవు, నేనందంగా లేవు అనేటువంటి మాటలు రావు. అందం అనేది ఆలోచన ద్వారా ప్రేమరసాత్మకంగా పెరిగినప్పుడు ఏదో అద్వితీయమైనటువంటి అందం. తనకు మాత్రమే తెలిసినటువంటి అందం. మిగతా వాళ్ళకి తెలుసుకోలేనటువంటి అందం. ఇప్పుడు పతిపత్నుల యందు ఉండవలసినటువంటి భక్తి. ఈ రకమైనటువంటి భక్తి. ఒక్కసారి ప్రాముఖ్యతనిచ్చి ఏదో చిరాగ్గా చూడడం కాకుండా ఒక్క సందర్భంలోనైనా సరే ప్రాముఖ్యతనిచ్చి చూడండి. ఆ ప్రేమరస ఉద్భవం జరుగుతుందంతే అక్కడ. మీరెలా ఉన్నారు చూడ్డానికనేది కాదక్కడ. పత్నికి తప్పకుండా జగదారాధకుడైనటువంటి దేవుడు కూడా తరువాతే, ముందర పతియే. ఆ విషయాన్ని సతీ, సుమతి ఇత్యాదులందరూ కూడా నొక్కి వక్కాణించి చెప్పారు. ఎంతటి శక్తిని వారు సంతరించుకుంటారంటే చెప్పడానికి వీలు లేదాయె. వ్యాసమునీంద్రాదులు, విశ్వామిత్రాదులు, అంగీరసాది మహర్షుల యొక్క సాన్నిధ్యంలో వారు గడించినటువంటి శక్తి ఎంత గొప్పదో, పతి తప్పితే వేరొక దైవం ఉన్నదా అన్నట్లుగా వ్రతాన్ని ఆచరించేటువంటి స్త్రీకి కూడా అంతటి శక్తి ఉన్నదట. వారేమి మహర్షులకి తక్కువ కాదు. కొండకొచో మహర్షులను కూడా శాసించిన వారాయే. అంతటి అంటే పతిహి ఏవ వ్రతం యాసాం తాహ పతివ్రతాః. అది పతి తప్పితే వేరే వ్రతం లేదు. అంతటి వ్రతాన్ని ఆచరించినటువంటివి ఏ స్త్రీ అయినా సరే ఆ వ్యాస మహర్ష్యాదుల యొక్క శక్తి ఎంతుంటుందో అంతటి శక్తిని వారు సంతరించుకున్న వారు అవుతారు. అందుకనే ఒక్క పర్యాయము సూర్యోదయం అయితే
భర్త చనిపోతాడని తెలిసిన తర్వాత సుమతి అనుకుంటాను, ఆమె అంది సూర్యోదయమే లేకుండగాక అని. ఎంత ధైర్యం అండి! ఆమె అంటే సూర్యోదయం కాకుండా ఉంటుందా? అంటే కాకుండదంతే. సూర్యుడు భయపడ్డాడు. రావడానికి అవకాశమే లేదాయె. ముల్లోకాలు కంపించిపోయాయి. సూర్య అభావంలో ఏం జరుగుతుంది గనక? త్రిమూర్తులందరూ ఇంటికి వచ్చారు. అమ్మా, తల్లి, ఏం కావాలో చెప్పమ్మా, మాకు సూర్యుడు కావాలి అందరికీ కూడా. అంటే ఏం లేదు స్వామి, నాకేమీ ఎవరి మీద కోపం లేదు. ఎవరో మహర్షి శాపమిచ్చాడు, సూర్యోదయం జరిగితే భర్త ఉండడు అని. అది నేను భరించలేనుగాక లేను గనక సూర్యోదయం కలగకుండుగాక అన్నాను, అంతే అంది. అది చాలమ్మా తల్లి, నీ పతివ్రత శక్తి ద్వారా ముల్లోకములు కంపించిపోతున్నాయి ఇక్కడ. నీకేం కావాలో మేము ఇచ్చి పెడతాం అని త్రిమూర్తులందరూ కూడా అక్కడ నించుని కేవలం మరణాన్ని ఆపడమే కాదు, తనను అత్యంత ఆరాధనాభావంతో చూసుకొనగలిగేటువంటి భర్తగా స్వయం సమ్మోహనమూర్తిగా చేసి త్రిమూర్తులు ప్రసాదించారు ఆ తల్లికి. వెంటనే అత్యంత భక్తి శ్రద్ధలతో నారాయణుణ్ణి సూర్యనారాయణ, వేదపారాయణ, లోకచింతామణి, భక్తరక్షామణి అంటూ ప్రార్థించింది ఆ తల్లి. అప్పుడు సూర్యనారాయణునికి వెసులుబాటు అయింది రావడానికి. ఇదంతా ఏం చెప్తోంది అంటే ఆ ప్రేమరసంలో కూరుకున్న తర్వాత ఎంతటి శక్తిమంతులవుతారో వారు. చూడండి ఒక్కసారి, తమ తమ భర్తలకు, తమ తమ భార్యలకు ఒక్క సందర్భంలోనైనా సరే ఆ ప్రియారిటీని ఇచ్చి చూడండి, ఎంత శక్తిమంతులవుతారో వారు. ఇవ్వబడిన వారు, ఇచ్చిన వారును. అంతకంటే ఏం కావాలి? ఒక ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో అంతకంటే వలసినటువంటి ఆ లక్ష్యం ఏమున్నది జీవనంలో? పతిపత్నులు ఇద్దరూ కూడా అనురాగంతో ఉన్నారు అంటే ఇంకేం కావాలి అసలు? పిల్లలు కూడా అది చూసే వారు కూడా ఆ రకంగానే ఉండాలిగాక అని పాఠాన్ని నేర్చుకున్న వారు అవుతారు. సహజంగా పిల్లలు ఎప్పుడు కూడా నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లెక్చర్స్, బట్ ద వే యూ ప్రాక్టీస్. అది చేస్తుంటే చూస్తారు గనక. తల్లి ఆ తండ్రి ఇద్దరి మధ్యలో ఉండే అనురాగాన్ని చూసి పరవశించిపోతారు పిల్లలు కూడా. ఓ, నేను కూడా ఇట్లానే ఉండాలి అని. ఆ రకంగానే వారు వారి భార్యలను, వారి భర్తలను చూసుకోవడం అనేటువంటి విషయంలో అత్యంత శ్రద్ధ చూపుతారు. ఇప్పుడు కనిపించేవాడు ఎప్పుడూ కనిపించేదే అనేటువంటి భావం కాదు. ప్రేమ అంటే ఏమిటి? ఎప్పుడు ఉండేదే. కానీ ఆ ప్రేమరస ఉద్భవం జరిగేసరికి ఎప్పుడు ఉన్నదాన్ని వి వాంట్ ఇట్ రిపీటెడ్లీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లవ్. అక్కడ కుక్కర్ వారు నన్ను కాకేస్తున్నారు, ఒక్క నిమిషం. వంటి దాంపత్య భావం అది కూడా ఒక భక్తి అని చెప్పారు పెద్దలు. దాన్ని భావభక్తిగా గ్రహించాలి. అసలు అందులో నువ్వెక్కువ నేనెక్కువ అనే మాటకే అవకాశం లేదు. ఇఫ్ యూ స్టార్ట్ సెన్సిబిలీ థింకింగ్ అబౌట్ ఐ కాంట్ రిప్లేస్ మై వైఫ్స్ రోల్ ఇన్ మై లైఫ్ ఎట్ ఆల్, విచ్ ఈస్ సింప్లీ నాట్ పాసిబుల్. సో ఎన్నో సందర్భాల్లో ఐ షుడ్ బి రియలీ గ్రేట్ఫుల్. దేర్ వర్ సమ్ ఇన్స్టెన్సెస్ నేను అసలు భోజనం తినే స్థితిలో కూడా లేనప్పుడు నా భార్య నాకు డైరెక్ట్గా ఉడుకులాగే నోట్లో అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో కన్వేయింగ్ ద గ్రేట్ఫుల్నెస్ టు వన్ స్పౌస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. అసలు భార్యామణి అయితే నువ్వు పూర్తిగా ఏమీ పెద్ద పెద్ద సెంటెన్స్లో చెప్పనే అక్కర్లేదు. ద వే యూ కన్వే విత్ యువర్ ఓన్ ఐస్
దట్ ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. ఎంత మురిసిపోతుందో, ఈ ముల్లోకాలను జయించినంత ఆనందాన్ని పొందుతుందట ఆడది. ఇట్టి భావాలని లక్ష్మీనారాయణులు కాకుండా వేరే వద్ద మనం ఎక్కడ సంపాదించగలం అని నారాయణ భట్టి త్రివర్యులు వారు అంటున్నారు. ఉత్తర రామచరితంలో భవభూతి గారు అంటారు, ఎంతటి అన్యోన్య దాంపత్యం అంటే, ఆ తల్లి సీత మామూలుగా భౌతికమైన స్పర్శ జరిగినప్పుడు కూడా చెయ్యి ఇలా వేస్తే అది భౌతికంగా అనిపించలేదట రాములు వారికి. సంథింగ్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్, సో ఇన్ఎక్స్ప్లికబుల్. నాకు కంప్లీట్గా నీరసించి ఉన్న స్థితిలో కూడా ఒక్కసారి శీతస్పర్శ జరిగితే ఏమో 100,000 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది అని భవభూతి మాట. పరవశించిపోయినప్పుడు ఆమె పడుకునుంటే తను కూడా పడుకుంటూ పడుకుంటూ ఆమె పాదాల వద్ద తల ఉంచుకుని పడుకున్నాడట రాముడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ? ఇవన్నీ దిక్కుమాలిన ఆలోచనలు. సీతారాముల కంటే గొప్పవారా మనం? వారి దగ్గర నుంచి కాకుండా ఇంకెక్కడ నేర్చుకోగలమాయి? జస్ట్ బీయింగ్ గ్రేట్ఫుల్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే, అది చాలు, భార్యకైనా భర్తకైనా. అక్కడ నుంచి ఎంత ఈవిల్నెస్కో యూ జస్ట్ పుట్ ఏ ఫుల్ స్టాప్. తెలియని ఆనందం, ఆనందమయమైపోతుంది ఆ జీవనాలు. ఎవరికి కావాలండి నీ ఫిజికల్ బ్యూటీ ఇంతుంది అంతుంది? ఎవరికి కావాలి? ప్రేమరసోద్భవం జరిగిన తరువాత ఆ భార్య గాని భర్త గాని త్రిభువనాల్ని పరవశింపజేసేటువంటి సౌందర్య వస్తువుగా కనిపిస్తుందట. అందుకనే ఎవరో మహానుభావులు అన్నారు, ద బ్యూటీ లైస్ ఇన్ ది బిహోల్డర్ ఆఫ్ ది ఐస్ అని. అందరూ క్యూలోనే ఉన్నారు, దేన్నో గమనిస్తున్నారు, ఏవేవో ఆలోచిస్తున్నారు. ఒక శాస్త్రవేత్త మాత్రం అదే క్యూలో ఉంటూ దేనినో గమనిస్తూ దాని యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఆయన ఏదో శాస్త్రీయమైన విషయాన్ని కనుక్కున్నాడట. అందరూ చూసేది అదే, ఆ చూపులో వేరు. అలాగే అందరూ చూసేటువంటి వికారంగానే కనిపించవచ్చుగాక అందరికీ, సుమతికి మాత్రం తన భర్త అలా కనిపించలేదు. ఆరాధ్యతమైనటువంటి వస్తువుల్లో ప్రధానమైన వస్తువు అని అనుకుందామె. అందుకుని ఎంత అందంగా కనిపించాడో రోజు ఆవిడకి తన భర్త. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అట్లీస్ట్ ఇన్ ఏ డే వన్స్ ట్రై టు బి గ్రేట్ఫుల్ టు యువర్ ఓన్ స్పౌస్. ఒక్క మాట మాట్లాడక్కర్లేదు, ఒక చూపు. చూపులతో ఎన్ని మాట్లాడదామండి మనం? అందరూ ఎక్స్పర్ట్లే దాంట్లో. అలాంటి ఒక్క చూపు తన కేసి చూస్తే చాలు. భర్త అయినా భార్య అయినా సరే ఎంత ఆనందమో, ఎంత పరవశించిపోతుందో ఆ జీవనం ఒక్కసారి, ఆ ఒక్క రోజుకి. ఇది మనం నేర్చుకుంటాం లక్ష్మీనారాయణుల వద్ద నుంచి. పిల్లల దగ్గర ఉందామని వచ్చింది ఆవిడ. లక్ష్మీ స్థావకరామణీయక హృతైవేయం పరేషు అస్థిరా. లక్ష్మీ స్థావకరామణీయక హృతైవేయం. Somehow I'm getting choked a little. Sorry for that. లక్ష్మీ స్థావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరా.
ఇత్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. స్వామికి కూడా లక్ష్మీపతి అనగానే ఆనందం. నేను ఫలానా వారి భర్తను అని. దట్ ఇస్ సో ఐడియల్. ఆ ఆనందాన్ని చూసిన తర్వాత వేరే వారికి కూడా ఓ ఈ రకంగా ఉండాలా అని అనిపిస్తుంది. మన దాంపత్యం కూడా ఇలా ఉండాలా అని. అన్ఫార్చునేట్లీ ఒకానొక సందర్భంలో ఒక వేవ్ పుట్టింది. ఆడుది అంటే నో డౌట్ షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ఫీరియర్ దాన్ యూ అని. ఒకానొక సందర్భం అయి ఉండొచ్చుది, ఒక కాలం అది. దెన్ వారికి ఎంత చిన్నతనంగా ఉండేది అంటే, ఆడుదానిని తన భార్యని కొంచెం ఎక్కువగా ప్రస్తుతించడం అనేది తనకు అవమానం అన్నట్లుగా అసలు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ దట్ వే. అందుకనే చాలా టార్చర్ చేసి ఆడవారిని అందరినీ ఇబ్బంది పెట్టి పురుషాధిక్యాన్ని, పురుషాహంకారాన్ని చెల్లించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆడుది ఇబ్బంది పడి 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 అది వెంజ్ఫుల్గా అవుతారు కదా. అప్పుడు ఏం చేయలేకపోతే మరుసటి జన్మలలో వీరు వారవుతారు. ఇదే జరుగుతుంది, ఇదొక చట్రం. కానీ ఎప్పుడైతే భాగవతాది గ్రంథపఠనం జరుగుతుందో మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆ భావభక్తి అనేది ఎంత ముఖ్యం, బీయింగ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అదర్ అనేది ఎంత ముఖ్యం. ప్రతిరోజు కూడా కనీసం ఒక్కసారైనా థ్యాంక్ యూ అనే ఒక మాట మాట్లాడు చాలు, అంతకంటే పెద్దది అవసరమే లేదు. భార్య ఎంత అసలు ఆ బలం వర్ణింపరానటువంటి బలాన్ని పొందుతుంది భార్య. సాక్షాత్తు నారాయణుడే పొగిడినా కూడా తన భర్త పొగిడినట్టు సమానంగా అనుకోదు నిజమైన భార్య. పెద్దవారు పొగిడారు, పెద్దవారు నన్ను మెచ్చుకున్నారు అనేది ఒక ఆనందం. కానీ భర్త పొగడమని చెప్పండి, అది 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 వేరేగానే ఉంటుంది. అది వారికి మాత్రమే తెలుసు, భార్య స్థానంలో ఉండేటువంటి ఆవిడికి తెలుసు, అలాగే భర్తకు ఉండే స్థానంలో ఎవరైతే ఉన్నారో వారికి తెలుసు. ఇంకెవరికి తెలియడానికి అవకాశం లేదు. ఆ రకంగా అందమైన భావాన్ని సృష్టించాడు నారాయణుడు. అది ఉండగా ఎక్కడా కూడా కలిమిలేములు సామాన్యంగా జీవనంలో ఉన్నప్పటికీ కూడా నిర్వేదంతో బ్రతుకకుండా పరస్పర ఆనంద వినిమయంతో ఏ దంపతులైనా సరే జీవనం చేయగలిగేటువంటి అవకాశాన్ని మనకిచ్చింది మొట్టమొదటి జంట లక్ష్మీనారాయణుడు అన్నమాట. అంతటి భావ గుంఫనంగా కనిపిస్తోంది ఈ శ్లోకంలో. లక్ష్మీ స్థావక రామణీయకహృత ఏవ ఇయం పరేష్వస్థిరా ఇత్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. నీ యందు పరవశించినదై భక్తుల చెంతకి వెళ్ళినప్పటికీ కూడా ఉండలేక మరల నీ దగ్గరికి వస్తోంది ఆ తల్లి. ఈ విషయాన్ని దృఢంగా చెప్పటం కోసం నేను ఒక ఉదాహరణ కూడా ఇస్తాను స్వామి. తావక రామణీయక హృత, ఆ రామణీయకము అనేటువంటి మాటలో ఉంది ది ఎసెన్స్ ఆఫ్ లవ్. ఎక్కడైతే ఉంటుందో అక్కడ రమణీయత ఉంటుంది. ఆ ప్రేమ రసానికి ఆకృష్టురాలైనటువంటి లక్ష్మీదేవి
మిగతా వారు ఎక్కడ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అస్థిర. షీ కెనాట్ బి పెర్మనెంట్ ఎనీవేర్ ఎల్స్. ఇది అలాగని చెప్పి అన్యదపి ప్రమాణం. నేను ఇంకొక ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నాను. అధునా ఇప్పుడే లక్ష్మీపతే నీకు చెబుతున్నాను విను. సో దట్స్ ద కమాండ్ ది డివోటీస్ హ్యావ్ టువర్డ్ దేర్ బిలవ్డ్ డిటీ. ఓ లక్ష్మీపతి విను, చెబుతున్నాను విను. అమ్మ లక్ష్మి ఉంది కదా, నీ రామణీయకతకు ఆకృష్టురాలై పరవశురాలై వేరొక చోట ఉండజాలక నీయందే ఉండగోరి ఉన్నది అనే విషయాన్ని స్ఫుటంగా చెప్పడానికి నేను ఒక ఉదాహరణాంతరాన్ని ఇస్తున్నానయ్యా విను ఓ లక్ష్మీపతి. అంటే లక్ష్మీపతికి తెలియదనా? కాదు. తండ్రికి చెప్పుకోవాలని పిల్లాడికి ఉంటుంది, పిల్లాడు చెబుతుంటే వినాలని తండ్రికి ఉంటుంది. అది అది ఎటువంటి భావం అంటే నువ్వు తండ్రివైతే తెలుస్తుంది. ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనా తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావ దత్తాదర. నీ ధ్యానమును నీ గుణానుకీర్తన చేయడంలో రసాన్ని ఆనందాన్ని అనుభవించేటువంటి భక్తజనులు ఎవరైతే ఉన్నారో, అంటే నీ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యందు కూడా ఈమె స్థిరంగా ఉన్నదట. విచిత్రంగా ప్రవర్తిస్తోంది తల్లి. నిన్ను వదిలి ఉండలేదు, నిజమే. వక్షస్థలాన్ని తీసుకుంది, అక్కడే ఉంటోంది, సంతోషం. కానీ అస్థిరత్వం కనిపిస్తోంది. ఏ రకంగా అంటే భక్తులందరూ కూడా సమూహాత్మకంగా గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని ఇత్యాది రకరకములుగా పరవశించి విష్ణు కీర్తన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈమెకి ఒక ఆశ పుట్టింది. ఓహో, అక్కడ ఉన్నాడనమాట, ఈయన వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ భక్తుల హృదయాల్లో కూర్చుందిట. ఆహా, ఏం తీస్తున్నారయ్యా కీర్తన మీరందరూ. ఎవరికైనా సరే ఇందులో తరతమ భేదాలు, వర్ణ భేదాలు, కుల భేదాలు ఏమీ లేవు. ఒక్కసారి రుచి చూశారా అంతే. ఎందుకంటే ఆమె చూసింది, తల్లి చూసింది ముందర ఆ రుచిని. తరువాత ఇంకెక్కడికి వెళ్ళలేకపోతోంది, అక్కడే ఉండాలాయి. హనుమంతుడు నిరంతర రామనామ జపంలోనే ఉన్నారు. వేరొక చోటకి వెళ్ళాలా ఏమి? కానీ పోతరాజులు కీర్తన చేస్తూ ఉంటే జపం చేస్తున్నవాడు ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఆహా, భక్త పోతన ఎంత అందంగా అద్వితీయంగా కీర్తన చేస్తున్నావయ్యా రాముణ్ణి, నీ పక్కన కూర్చోడానికి అవకాశం ఈసుమి అని పక్కనే కూర్చుని వింటున్నాడు. రామ గుణాభిరామ అని ప్రారంభించి సంస్థితి చేశారు. ఆశ్చర్యమేమో, రామభక్తులు కృష్ణవర్ణన చేస్తూ రామవర్ణనతో ముగిస్తూ ఉంటారు. అన్ని అధ్యాయాల్లోనూ అలాగే ఉంటుందో ఏమో. ఏమి, రామజపమే కదా చేసుకుంటున్నాడు, ఆనందం అలాగే ఉంది కదా, అక్కడే ఉండొచ్చు కదా అంటే కాదు. అదో ఆనందం. తన స్వామి యొక్క గుణానుకీర్తన చేస్తూ ఉంటే ఉండలేక ఉండబట్టలేక వచ్చి భక్తుల సన్నిధిలో కూర్చుని ఆ ఆనందాన్ని అనుభవించడం. అది హనుమ లక్షణం. ఎంత ఆగ్రహోదగ్రుడైనా సరే రామా అంటే చాలు, ఏమైందో తెలియదు, పరవశించిపోయి ఆగ్రహం చల్లారిపోయి అనుగ్రహం పెళ్ళుబికి
ఎవరినైతే శిక్షించడానికి వచ్చాడో వాడికి ఒక వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అది హనుమ లక్షణం. ఇదంతా ఏమిటి అంటే ప్రేమ యొక్క తత్వం. ప్రేమ ఉన్న చోట ప్రియారిటీ ఉంటుంది. ఇది మీరు గ్రహించాలి. ఆ ప్రియారిటీని చెప్తూ ఉన్నాడు. లక్ష్మీదేవి యొక్క ప్రియారిటీ, ప్రాముఖ్యత, ప్రాముఖ్యం, ముఖ్యత్వం. ఎందుకంటే ఆ ప్రేమరసోద్భుతమైనటువంటి ఆ గంగ ఏమని వర్ణించాలి? దానికి పరవశురాలయ్యింది తల్లి. ఎక్కడికి వెళ్లకుండగా అక్కడే ఉండాలని శాసించి వక్షస్థలాన్ని ఆక్రమించింది. ఆ సామ్రాజ్యానికి అధినేత్రి లక్ష్మి. వేరొకరు ఉండగలరా? ఉండజాలరు. అట్టి స్థితి. అంతటితో సరిపోలేదు. ఇంకా ఏమో ఆ స్వామి యొక్క గుణానుకీర్తన రసజన్య రామణీయకత ఆకృష్టురాలైనటువంటి లక్ష్మి కొంతమంది భజన చేసుకుంటుంటే అక్కడికి పరిగెట్టింది. వారి హృదయాల్లో కూర్చుంది. అది చెప్తున్నాడు నారాయణ భట్టిత్రివర్యులు వారు. తేష్వేషా వసతి స్థిరైవ. షీఈస్ పర్మనెంట్, షీఈస్ ఫ్లికింగ్, అన్ని చెప్తున్నాడు. అన్ని రకాలు ఆమె. ఎందువల్ల అంటే కేవలం నీ వల్లే ఓ లక్ష్మీపతి. నిన్ని వదలకుండా ఉండడం అనేది ఆమె సహజమైనటువంటి గుణం. అందువలన ఏ రకమైనటువంటి చేష్టలైనా అక్కడికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. భక్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నీ వక్షస్థలంలోనే ఉంది కదా. కాదు. అందుకనే భార్యకి కూడా పైకి చెప్పకపోయినా తన భర్తని పొగుడుతూ ఉంటే ఎంత ఆనందమో. అది ఆమెకే తెలుసు కానీ మిగతా ఎవరికీ తెలియదు. తను చేసినటువంటి పని మామూలుగా ఉండొచ్చు మిగతా వారికి. కానీ ఆ మాటనే తన సఖుల దగ్గర, తన చెలికత్తెల దగ్గర, తన మిత్రుల దగ్గర చెప్పుకునే విధానం చూస్తే నా భర్త ముల్లోకాల్ని జయించి వచ్చాడు అన్నట్లుగానే చెబుతుంది. నాబోటిగాడికి అది ఏముంది, పొద్దున్న వెళ్ళొచ్చాడు, సాయంకాలం వచ్చాడు, అంతే కదా అని అనిపించవచ్చు కాదు. ఈ భావమే లేకుంటే సత్సంబంధాలు నిలబడేనా? అందుకనే ప్రేమరస సృష్టి చేశాడు పరమేశ్వరుడు. దాన్ని మనం ఎంత వాడుకుంటే అంత ఆనందమయంగా ఉంటుంది మన జీవనాలు అని చూపించడం కోసమే ఈ లక్ష్మీ నారాయణ యొక్క దాంపత్యాన్ని చెప్పకనే చెబుతూ వర్ణిస్తున్నాడు ఆయన నారాయణ భట్టిత్రివర్యులు వారు తమదైన శైలిలో. ముద్దుల కొడుకు కదా, ఆయనకే తెలుసు ఆ వర్ణన ఎలా చేస్తే బాగుంటుందో. అమ్మ ఇలా ఉంది, ఎక్కడా ఉండలేదు అని చెప్పడం కోసం చెబుతున్నాను ఇంకొక మాట. ఎందుకంటే నీ గుణానుకీర్తన రసాసక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూర్చుని నీ గుణగానాన్ని వింటూ ఇంకా ఉప్పొంగిపోయి మురిసిపోతోందట భార్య కదా. అందుచేత ఆహా నువ్వు ఇంకొక మాటలో అంటూ ఉంటే వినాలందిరా అని అనిపించడం అనమాట. తనకి తెలియంది కాదు. ఆ ప్రేమరస మిశ్రితమైనటువంటి పలుకులు వేరొక వ్యక్తి ద్వారా వస్తూ ఉన్నప్పుడు భార్యగా తన భర్తని గూర్చి వినడం అనేది ఒక ఆనందదాయకం. తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావ దత్తాదరా. ఇందులో ఉంది రహస్యం అంతా. దయిత అంటే కాంత, స్పౌస్. ప్రస్తావ దత్త ఆదరా. నా పెళ్ళాని గురించి ఎవరైనా చెబుతూ ఉంటే పైకి కనిపించను కానీ నాకెంత ఆనందం. ఏదో సీరియస్గా మొహం వేసుకోవాలి కాబట్టి అలా కనిపిస్తాం పైకి.
లోపల ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఓహో! అలాగా అని. ఇంకొకరు ఎవరైనా చెబుతూ ఉంటే, ఎవరైనా అడ్డం వేస్తుంటే అప్పుడొస్తుంది కోపం. ఓహో! నా భార్యని గురించి పొగుడుతున్నప్పుడు నువ్వు అడ్డం వస్తావురా మధ్యలో? ఇది అవసరమా నీకు? అప్పుడు తెలుస్తుంది. దట్ ఈస్ వెన్ యూ కెన్ మెజర్ ది లవ్ ఆఫ్ ది హస్బెండ్. అదే ఆ భావమే ఉంది అందులో. దజిత ప్రస్తావ దత్తాదర. భార్యను గూర్చిన చెప్తున్నప్పుడు భర్తకి, భర్తను గూర్చి చెప్తున్నప్పుడు భార్యకి, ఈ సందర్భంలో భర్తను గూర్చి చెప్తున్నప్పుడు ఆ భార్యకు ఆ ప్రస్తావనలో దత్త ఆదర పూర్తిగా గ ఇవ్వబడినటువంటి గౌరవ భావన కలిగినది ఆ తల్లి. ఎవరి గూర్చి చెబుతున్నామో వారి యందు పూర్తిగా ఆదరము ఉన్నది. అందులో సంశయమే లేదు. కానీ చెబుతున్న వారి యందు కూడా ఆదరం. ఆహా! నా భర్తను గూర్చి కదా నువ్వు చెబుతూ ఉన్నావు. ఇంకొక 2 మాటలు మాట్లాడు. ఎంతటి వాడాయన అని. అందుచేత లక్ష్మి అంటే ఆ లక్ష్మే కాదు. అందరూ గృహలక్ష్ములు అందరూ లక్ష్ములే. తమ తమ భర్తలను గూర్చి చెబుతూ ఉన్నప్పుడు ఎంత దత్తాదురులై ఉంటారో మీరు. ఎంత ఆనందిస్తున్నారు. తద్వారా ఎంతటి చక్కనైన గృహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ నిలదొక్కుకొని సామరస్య భావన పెరిగి ఆనందాలు ఇంటి నిండా ఉంటాయి అని మనకి చెప్పగనే చెబుతున్నారాయి నారాయణ భట్టతిరివర్యుల వారు. చెప్పిన తరువాత ఏవం భూతమనోజ్ఞతా వసుధా ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరఛిద్రసాయనమయం చేతోహరం శృణ్వతా సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః. ఇది ఇంకా ప్రేమను వర్ణించడంలో పరాకాష్ఠ. ఈ శ్లోకం అంతా ప్రేమరసంతో తడిసి ముద్దయింది. వర్ణనే అలా ఉంది. త్వద్రూపం నీ యొక్క రూపము. ఓ గురువాయూపురాధీశుడా నీ యొక్క రూపం. నేను చెప్పడం మర్చిపోయాను. అంతకుముందు శ్లోకంలో లక్ష్మీ స్థావక రామణీయక హృదైవేయం పరేష్వస్థిరేత్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఈ 2 పంక్తులను మీరు చదివినప్పుడు వెంటనే ఆ మీ ఇష్టదేవత ఉంటారు. ఇక్కడ గురువాయూపురాధీశుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమనుకుంటాం? ఈ 2 పంక్తుల యొక్క అర్థం తాత్పర్యభూతంగా మన మనస్సులో మెదలవలసినటువంటి భావన ఏమిటి అంటే, ఆమె అస్థిర అన్నారు కదా! నేను ఇంకొక ఉదాహరణ చెబుతాను విను అని మీరు ఎదురుగుండా లక్ష్మీపతిని పెట్టుకొని మీరు చెబుతున్నట్లుగా చెప్పాలి. అది మీ భావనలో, మీ మనస్సులో మెదలవలసినటువంటి భావం. ఓకే. గురువాయూపురాధీశుడు మీ చేత కట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీరేం చెప్తే అది చేస్తాడు. అంచేత ఆయన ఎదురుగుండా పెట్టుకుని, ఇగో అమ్మ అమ్మని అస్థిర అన్నారు కదా! దానికి సంబంధించిన ఒక ఉదాహరణ ప్రమాణాన్ని చెబుతున్నాను వినండి. ఓ నాయనా అని. అది ఆ భావన మీ మనస్సులో మెదలాలి. తరువాత ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాస్తేష్వేష వసతి స్థిరైవ దహిత ప్రస్తావ దత్తాదరా. వెంటనే ఈ 2 పంక్తులను చదవగానే మీ మనసులో రావాల్సింది ఏమిటి? రమణి గారు వీళ్ళందరూ కూడా భాగవతం పద్యాల పఠన చేస్తూ ఉన్నారు. వెంటనే లక్ష్మీదేవి వెళ్ళి కూర్చుని వీళ్ళ హృదయాల్లో కూర్చునుంది. చూసావా అని మీరు లక్ష్మీనారాయణుడికి, లక్ష్మీపతికి చెప్పాలి. ఇదిగో అందుకనే ఆవిడ అస్థిర. ఇప్పుడు రమణి హృదయంలో ఉంది, జ్యోతిపిన్ని హృదయంలో ఉంది, ఇంకా ఆవిడ భానత్త గారి హృదయంలో ఉంది. అందరి హృదయాల్లో కూర్చుంది చూసావా అని.
ఆ భావన మనసులో మెదలాలి. అక్కడతోటి ఆ అర్థం పూర్తయింది. అంతే. ఇంకా ఏవం భూతమనోజ్ఞతానవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్ప విసరైః ఆనందమూర్ఛోద్భవై. ఇంతకంటే వేరే రకంగా వర్ణించడానికి ఎవరికైనా అవకాశం ఉందా అని అనిపిస్తుంది. అలా వర్ణించి పెట్టారు నారాయణ భట్టితరువర్యుల వారు. త్వద్రూపం, ఓ లక్ష్మీపతే నీ యొక్క రూపము, శృణ్వతాం మతిం ప్రేరయతే మదయతే. ఇప్పుడు నీ రూపాన్ని గూర్చి ఎవరైనా వింటున్నారు కదా, వినినంతనే ఏమవుతుంది తెలిసిన, మతిం ప్రేరయతే, ఆ వినేవాళ్ళ యొక్క మతిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే నీ గుణగానాన్ని చేస్తున్నారు కదా. రమణివర్యాదులు అందరూ కూడా గుణగానం చేస్తూ ఉంటారు. వినేవాణ్ణి నేను. వెంటనే మతిం ప్రేరయతే, నా యొక్క మతిని ఆకర్షిస్తున్నదట. అంతటితో సరిపోలేదు, మదయతే, ఆకర్షించిన తర్వాత జరిగేది ఏమిటి? ఆహా అని ఆరంభం హృదయంలో. అంతటితో ఆగిపోయిందా? అది పరంపర. అబ్బబ్బబ్బబ్బా, ఎంతెంత బాగుందో! అవన్నీ పైకి చెప్పక్కర్లేదు. మానసికంగా ఆనంద అనుభవం జరుగుతూ ఉంది. అది మదయతే, ఆనంద వివశాం ఆపాదయతి అంటున్నారు వ్యాఖ్యాకర్తలు. అంటే ఒక రకమైనటువంటి అవశత్వానికి వచ్చేస్తాడు వినేవాడు. అబ్బా, ఇంక అటు ఇటు కదలకుండా ఉండేటువంటి స్థితి అన్నమాట. దేనివల్ల ఇదంతా? నీ యొక్క రూపం. నీ యొక్క రూపవర్ణన ఎవరైతే చేస్తూ ఉన్నారో వెంటనే తత్ మతిం ప్రేరయతే మదయతే, ఆకర్షిస్తూ ఉన్నది. తరువాత ఆనందమునకు ఆధారభూతునిగా చేస్తూ ఉన్నది. ఆనంద వివశుడను చేస్తూ ఉన్నది అని అర్థం. మదయతే అంటే ఆనంద వివశులను చేస్తూ ఉన్నది. అంతటితో సరిపోలేదు. అంగకం రోమాంచయతి, అంగకం రోమాంచయతి. యు ఫీల్ అబ్సల్యూట్లీ క్వైట్ హొరిపిలేటెడ్. అంటే ఏమిటి? పులకలు, శరీరమునందు పులకలు జనిస్తాయట. నిజంగానే మనం కూడా, మనందరికీ అనుభవంలో ఉన్నదే. సామాన్యమైనటువంటి మానుష ప్రేమను కూడా మనం పంచుతున్నప్పుడు, పొందుతున్నప్పుడు కూడా at certain peak state you feel you get herupilated. ఆ పులక యు కెన్ ఫీల్ ఇట్ అవుట్. అదే సత్యమైనప్పుడు, అద్వితీయమైనటువంటి ప్రేమలో ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది మన స్థితి అని చెబుతూ ఉన్నారు. రోమాంచయత్యంగకం, అంగకము అంటే శరీరము. రోమాంచయతి అంటే పులకలతోటి పులకలమయంగా చేస్తుంది నీ శరీరాన్ని అని అర్థం. ఆ పులకలు రకరకాలుగా కలవచ్చు. విపరీతమైన భయం వేసినప్పుడు కూడా పులక కలుగుతుంది.
ఆ సందర్భం కాదిది. విపరీతమైన ఆనందంలో ఉన్నప్పుడు పులక కలిగింది. ఆ పులక ఇది. రోమాంచయత్యంగకం. అంతటితో సరిపోలేదు. ఇంకా చెబుతున్నాడాయన. శీతబాష్ప విసరైః ఆనందమూర్ఛోద్భవైః వ్యాసించతి అపి. ఓ నారాయణుడా, ఇంకానే అని చెబుతూ ఉన్నాడనమాట. అంటే కొంత చెప్పిన తరువాత మనకు ఆనందం ఆగదు. ఉదాహరణకి ఏదైనా మనస్సుకి హత్తుకున్న విషయాన్ని మన ప్రీతిపూర్వకమైనటువంటి వ్యక్తులతో మనం చెబుతూ ఉన్నప్పుడు, విషయ వినిమయం చేస్తూ ఉన్నప్పుడు, చెబుతూ అంతటితో ఆగలేదు ఇంకా అని చెబుతూ ఉంటాం కదా మనం. అదే రకంగా ఇక్కడ కూడా. కాదు కాదు. ఇంకా ఏమిటంటే వ్యాసించత్యపి శీతబాష్ప విసరైః ఆనందమూర్ఛోద్భవైః. ఓ నారాయణుడా, ఇంకా ఏమిటంటే నీకు తెలుసా? శీతబాష్ప విసరైః. అక్కడ వాతావరణం ఎటువంటిదేని కాదు. ఏమిటో బాష్పం ఒక ఆవిరి లాంటిది. అది ఎటువంటి ఆవిరి అంటే వేడి లేదు దాంట్లో. శైత్యం ఉన్నది. ఎంత అందమైన మాటండి. శైత్య బాష్పం ఏమిటి అసల? ఎంత ప్రేమరసంలో ఆస్వాదించి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విషయం కాదది. నీటి ఆవిరి అంటూ ఉంటాం మనం అందరం సహజంగా. నీళ్లను పొంగించిన తర్వాత పైన మూత వేస్తే మూత తీసి చూడగానే వెనకాల మనకు అంటుకున్నది. లేదంటే పరిశీలిస్తే ఆ బాష్పం పైకి వస్తూ ఉంటుంది. ఆ నీటికి సర్టెన్ డిగ్రీస్ అయిన తర్వాత బాష్ప స్థితిని పొందడం అనేది మనందరం సైన్స్‌లో చదువుకున్న వాళ్ళమే. ఇన్ని డిగ్రీల తర్వాత అది బాష్ప స్థితికి వస్తుందని. కాకపోతే అది వేడిమితో కలిగినది. ఇక్కడ అలా కాదు. శీత బాష్పం. శీత బాష్ప విసరైః. అసల సంస్కృత పదాలు నాకైతే నారాయణ భట్టితిరువరజుల వారిని కోరేయేమో, నన్ను తీసుకో ఈ సందర్భంలో, ఈ ఒక్క పదాన్ని అక్కడ ఉంచుకో. దట్స్ హౌ ద పీక్ ఆఫ్ బ్యూటీ. శీతబాష్ప విసరైః ఆనందమూర్ఛోద్భవైః వ్యాసించతి అపి. ఆ! ఇక్కడ బాష్పాన్ని వారు ఏ రకంగా చెబుతూ ఉన్నారంటే, అశ్రుకణములు. కనుల వెంట నీరు అనేది అత్యంత ఆనంద స్థితిలో ఉన్నప్పుడు కూడా వస్తుంది. అయితే వారు దాని యొక్క స్థానాన్ని మార్చి చెబుతూ ఉంటారట. దుఃఖంతో తట్టుకోలేనప్పుడు వచ్చేటువంటి కన్నీరు, దాని స్థానం వేరు. ఆనంద పరవశులై తట్టుకోలేకుండా ఉన్నప్పుడు కూడా నీకు మాట రాక కనుల నీరు వస్తుంది. కానీ దాని స్థానం వేరు. దాని పుట్టుక స్థానం. కనులు ఒక్కటే. అంటే ఈ మొనలు అలాగా. ఇక్కడ శిశిర కణములు, ఆ శీత బాష్ప కణములు వాటితోటి కలియబడి ఆనంద మూర్ఛ. అసలు మూర్ఛ అనే మాట ఇక్కడ ఎంత పొందికగా ఉందంటే, ఏ స్థితి అయినా సరే తీవ్రమైన స్థితిని పొందితే మూర్ఛ వస్తుంది.
అంటే నడుస్తున్నవాడు పడిపోవాలని కాదు దాని తాత్పర్యం. కూర్చుని ఉన్నా కూడా ఆ లీనత, ఆ తత్పరత, ఒక్క క్షణకాలమైనా సరే ఏమీ చేయలేని స్థితి, అవశత్వం, అది మూర్ఛ. ఎటువంటి మూర్ఛ? ఆనందం నుంచి జనించినటువంటి మూర్ఛ సుమి. ఏదో రోగం ఉంటే దానివల్ల వచ్చినటువంటి మూర్ఛ కాదు. తీవ్రమైనటువంటి ఆనంద ఉద్రిక్తుడై, ఆనందమయుడై మూర్ఛ జరిగి దాని నుంచి పుట్టినటువంటి అశ్రు కణములతో చెప్పలేక ఆ ఆనందాన్ని అశ్రు కణముల ద్వారా వ్యక్తీకరిస్తున్నాడన్నమాట. మనము అంతే. ఒక్కొక్క సందర్భంలో తట్టుకోలేని స్థితి వస్తే గనక, ఉదాహరణకి పిల్లవాడు అందరూ కూడా తండ్రి యొక్క సన్నిధానంలో కొడుకును పొగుడుతూ ఉంటే, మామూలుగా పొగిడితే ఒక ఎత్తు. అది ఒకానొక సందర్భంలో తీవ్ర స్థాయికి వస్తే అది ఎలా చెప్పాలో తెలియక కన్నీటి ద్వారా వస్తుందది ఆ ఆనందం. దానికి ఆనంద బాష్పములు అని పేరు. అదే చెబుతున్నారు ఇక్కడ. ఆనందమూర్ఛోద్భవై శీత బాష్ప విసరై వ్యాసించతి. వి ఆశించతి అనేటువంటి పదం అక్కడ తడిపేస్తోందటండి. మొహం అంతా కన్నీటిమయం అయిపోయింది. దుఃఖంతో వచ్చిన కన్నీళ్ళు కాదు సుమి, ఆనందమూర్ఛతో ఉద్భవించినటువంటి కన్నీటితో ముఖం అంతా నిండిపోయింది. ఎలా చెప్పాలి ఆయన ఎంత ఆనంద స్థితిలో ఉన్నాడు అని చెప్పడానికి? ఫిజికల్ బాడీ హ్యాస్ ఎ లిమిటేషన్. తద్వారా వ్యక్తీకరింపబడుతోంది. ముఖం అంతా ఆనందమూర్ఛ ద్వారా ఉద్భవించినటువంటి కన్నీటి మయంగా అయిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక భక్తుడి యొక్క స్థితిని చూసినటువంటి వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగి ఆనంద కెరటమైనా కలుగుతుంది. అందుకనే పరమభక్తుల యొక్క చింతన మనం ఎందుకు ఉండాలి అంటే, మనకంతటి భక్తి అంటే ఏమిటి? ద మోస్ట్ రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఇది అందరికీ తెలియాలి. భక్తి అంటే ఏమిటో, స్వామివారి విగ్రహం కనిపించగానే నలుగురు చూస్తున్నారు కదా అని 4 సార్లు కింద పడి లేచి ఏవో ఇమోషన్స్ కృతకమైనటువంటి కల్పనలు చేసి ఇది కాదు. ద ట్రూ లవ్, ద మోస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ డివోషన్. అటువంటి భక్తి, అటువంటి పరిపక్వ స్థితికి ఉన్నటువంటి ఆ ప్రేమ నుంచి నువ్వు అనకుండానే పుడుతుంది ఆ కన్నీరు. అంటే ఆ కార్యములకు కూడా సర్టెన్ కెపాసిటీ ఉంది. భరించలేకుండా ఉందో ఆ ఆనందాన్ని తాను భరించలేక నీటి ద్వారా వ్యక్తీకరిస్తోంది. నాయన నీకున్న ప్రేమ నేను చెప్పలేక ద్వారా చెబుతున్నాను, ఆ ఇంద్రియం చెబుతోందన్నమాట. అటువంటి ప్రేమ తత్వాన్ని వర్ణిస్తూ ఉన్నారు నారాయణ భట్ట త్రివృజుల వారు. ఎటువంటి స్థితి చెబుతున్నారో చూడండి. మతిం సద్యః ప్రేరయతే, ఇట్ క్విక్లీ ఫోర్త్విత్ అట్రాక్ట్స్ యు. మదయతే, makes you absolutely ecstatic. రోమాంచయతి అంగకం. అంతటితో సరిపోయిందా? ఇవన్నీ వచ్చిన తర్వాత శరీరానికి మాత్రం కెపాసిటీ ఉండద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ ట్రైంగ్ టు కన్వే ద కైండ్ ఆఫ్ ఆనంద యు ఆర్ ఇన్.
దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ లవ్ అని చెప్పుకోవాలేమో, నాకు తెలియదు. సహజంగా సిమ్టమ్ అనగానే రోగానికి చెప్తూ ఉంటారు. నవ్ ఐ ఫీల్ ఇట్ నీడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎ నెగటివ్ కాంటెక్స్ట్, మేబీ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ దిస్ సిమ్టమ్స్ ఆఫ్ లవ్. ఆ లవ్ ని చెప్పలేక శరీరమనందు ఉన్నటువంటి ప్రతి అంగము కూడా ఇట్ జస్ట్ వాంట్స్ టు కన్వే ఇట్స్ ఓన్ ఇమోషన్, ద మోస్ట్ రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ ఇమోషన్ ఇన్ ఇట్స్ ఓన్ వే. రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్ప విసరై ఆనందమూర్ఛోద్భవై. త్యాగరాజుల వారు గాన ప్రణయనం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి స్థితిలో ఉండేవారట. అందుకనే చూడండి, హొయలు మీర నడలు కల్గు సరసుని సుధా అని ఎందరో మహానుభావులు అనుకుంటాను. అందులో ఈ మాట ఉంటుంది. ఆ మాట అంటున్నప్పుడే వారి యొక్క ముఖాన్ని చూడాలనిపిస్తుంది నాకైతే. హొయలు మీర మీర నడలు కల్గు. అది చూడండి అసలు. హొయలు మీర, మామూలుగా హొయ అందరికీ ఉంటుంది. సిన్స్ హీ ఈజ్ హీరో, కన్సిడర్ టు బి వే హీ వాక్స్ ఈజ్ అబ్సల్యూట్లీ సో బ్యూటిఫుల్. కానీ మీరిపోయిందండి. రాముడు ఆ టైంలో ఆ సందర్భంలో నడుస్తూ ఉన్నప్పుడు హొయలు మీర నడలు కల్గు. అది హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో ఆ నడత, ఆ నడలు, ఆ నడక సరసుని. ఎవరికి ఆయన భీకరుడు, భీషణుడు అంటే శత్రువులకు. భక్తులందరకు సరసుడు కదా. ఎందుకని సరసుడు? ఆ భక్తి రసాన్ని అందిస్తున్నాడు. నాయందు భక్తి రసం జనించడానికి కారణభూతుడవుతున్నాడు కదా. అందుకని హొయలు మీద నడలు. ఎవరికైనా తెలుసా అండి ఆ పంక్తి? వస్తే నాకు చెప్తారా? సరసుని సుధా కనులు సదా కనుల జూచుచును. సదా కనులు. అన్నయ్య ఒకసారి గట్టిగా చెప్పండి. హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును. సదా కనుల జూచుచు అనేది ఉంటుంది. ఆనంద పయోధిని మగ్నులై ముదంబునను యశంబు కలవారు. అక్కడ కూడా చూడండి, దోస్ ఆర్ ది మోస్ట్ గిఫ్టెడ్ సోల్స్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ ఎ జాయ్. అది ఎందరో మహానుభావులు అంటే ఇది అర్థం. Aren't you the one, O Shuka? Aren't you the one, O Narada? And he is addressing everyone. అటువంటి స్థితిలో ఉండి యు బీయింగ్ ఎక్స్టేటిక్, సో బ్లిస్ఫుల్. ఎలా చెప్పాలయ్యా అది అంటే? దానిని వీరు చెబుతూ ఉన్నారు. ఆనందమూర్ఛోద్భవై వ్యాసించతి అని. అసలు ఈ శ్లోకం ఆ భక్తి రసాన్ని ఇలాగా అందిస్తూ ఉన్నది అన్నట్లుగా అనిపిస్తోంది. ఏవం భూతమనోజ్ఞతాన వసుధా నిష్యంద సందోహనం. ఏం వర్ణనది! ఏం చేస్తోందో చెప్పారు సరి. ఆ మొదటి 2 పంక్తులలోనూ కూడా చెబుతున్నారు ఏవం భూతం అంటే. ఇంతకు ముందు చెప్పారు కదా ఏ రకంగా ఉన్నదో. సో అంతకుముందు ఉండేటువంటి శ్లోకముల యందు ఉన్నటువంటి భావాన్ని చెరపడానికి ఇష్టం లేదు మహాత్ములకు. ఆ భావాన్ని మళ్ళీ అనుసంధానింపజేసి ఇందులో ఉండే కొత్త ఆనందాన్ని రుచి మన చేత ఆ రుచిని గ్రోలింపజేసి మనం విపరీతమైన ఆనందమయులమై ఆనందపడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందించి అది ఈ రకంగా ఉంది అని పక్కవారికి చెబుతూ ఉంటే వినేవాడికి ఆనందం కలిగితే ఆనందాన్ని చూసి ఇంకా ఆనందించి, దిస్ ఈజ్ ఎ సో పాజిటివ్ డిసీజ్.
అదే దీన్నే అంటారు, ఇటువంటి భక్తుల యొక్క చింతన ఉంటే ఏం తిరుగుతుందో ఎవరికి కావాలండి? ఏముందో ఏం లేదో ఎవరికి కావాలండి? You can never ever identify yourself that you are the one who lacks something this and that, at least during that time. You are absolutely overwhelmed with that deep Anandamurcha. It's a beautiful expression. సరే, ఇప్పుడు మొదటి 2 పంక్తులు ఇంకా పూర్తవలేదు. హీఈస్ grabbing us our attention. ఏవం భూత మనోజ్ఞతానవ సుధా నిష్యంద సందోహనం త్వద్రూపం. ఎలా చెప్పాలి నీ యొక్క అవర్ణ్య ఆనందభర రూపాన్ని అని చెబుతున్నాడు ఆయన. ఏవం భూత అంటే పూర్వం నా చేత చెప్పబడినటువంటి వర్ణన మనం అంటుంటాం కదా, ఈ రకమైన, అప్పటిదాకా ఏదో చెప్పిన తర్వాత చివరిలో అంటాం కదా, ఈ రకమైన, అదనమాట ఏవం భూత అంటే ఈ రకమైన అని. ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం. మనోజ్ఞత అంటే ఏమిటి? సిన్స్ వి నీడ్ సమ్ అదర్ సినోనిమ్ ఫర్ దాట్, రమణీయత అని అర్థం. అనుభవంలోకి వచ్చినప్పుడు కదా ఈ పదాలకి సార్థక్యం. సో కాల్డ్ సీమింగ్ సిన్నర్ ఆల్సో కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ సచ్. అటువంటి ఆనందమూర్తిలో ఉన్నప్పుడు నువ్వు రాజువా, నువ్వు సర్వెంటువా, నువ్వు ఇంకొకట, ఏం తెలిసిందండి? ఎవడికి తెలిసింది? అందుకనే తందనానాభళ అని అన్నప్పుడు కూడా మెండైన రాజు నిద్రించు నిద్రియునొకటి అంటనే బంటు నిద్ర అదియునొకటే. నేనేదో రాగాన్ని మార్చేసి కూని చేసేస్తున్నానేమో తెలీదు. అంటే అది ఆ నిద్ర అనేది, ఇది ఈ ఆనందమూర్ఛ, అది స్థితి, సర్టెన్ స్టేట్. అది ఏమిటి అంటే చివరిలో ఒకే ఒక పదంతో దాన్ని చెప్పాలి అంటే ఆత్మ, అది దాని పేరు. ఆత్మ యొక్క స్థితి ఇలా ఉంటుందటండి. మనోజ్ఞత అంటే రమణీయత, నవసుధా నిష్యంద. ఇప్పుడు ఎలా చెప్పాలో చెబుతున్నారు ఆయన. అంటే ఆనందాన్ని చెప్పడం కోసం అనేక రకాల మార్గాలు. ఇప్పుడు చూడండి, కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అంటుంటాం కదా. పక్కవాడు ఏడ్చేదాకా అన్ని ప్రయత్నాలు చేసి అమ్మయ్య పూర్తిగా ఏడ్చి గొగ్గలు పెట్టేస్తున్నాడంటే మిషన్ సక్సెస్ఫుల్, అకాంప్లిష్డ్ అని వెళ్ళిపోతారు వాడు. ఇక్కడ నారాయణ భట్టి తిరువరియుల వారు పండిత పామర భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదాలు లేకుండా, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వైశ్య శూద్ర భేదాలు లేకుండా అందరినీ ఆనందమయ్యను చేయాలని వారి ప్రయత్నం వారిది. ఆయన ఎంత అందంగా వర్ణిస్తున్నారంటే నవసుధ, అమృతం, కొత్త అమృతంట. కొత్త అమృతం పాత అమృతం ఏంటండి? అదేం వర్ణనండి అంటే కుదరదు. అది చెప్పడానికి వర్ణింపనలవ స్థితిలో that which seems to be never fresh. How can I explain otherwise? Then let me use the word nava. అందుకోసం ఎప్పుడు ఉండేదే, కానీ అనుభవం ఎప్పుడు ఉన్నట్టుగా లేదు. నవో నవో భవతి జాయమానః. జాయమానః అంటే జస్ట్ గెటింగ్ బర్త్, పుడుతూ ఉన్నది అని అర్థం. పుడుతూ ఉన్నది, ఈ క్షణంలో పుడుతూ ఉన్నది, ఆనందాన్ని కలిగించింది, పుట్టేసింది కదా. ఆనందాన్ని కలిగించడం అనే
ఆ విషయాన్ని ఆపేయాలి కదా అంటే ఆపట్లా. పుడుతూ ఉన్నప్పుడు కలిగించింది, పుట్టిన తర్వాత కలిగించింది, పుట్టిన ఎన్నో సంవత్సరాలకు కూడా కలిగిస్తూనే ఉంది, మళ్ళీ ఇంకొకటి పుడుతోంది. దెర్ ఇస్ ఎ చైన్. దాని చైన్ అనాలా, ఏమనాలో, ఏమనుకుంటే అది అనుస్యూతంగా ఉన్నది అని చెప్పడం కోసం అందమైన పదాలతో వారు వర్ణిస్తూ ఉన్నారు. నవసుధా నిష్యందః. నిష్యందము అంటే ద్రవము. ద్రవము. ఏ ద్రవము? సుధాద్రవము. ఎటువంటి సుధాద్రవము? కొత్త సుధాద్రవము. నవసుధా నిష్యంద సందోహనం. అంటే ఆ సందోహనం అంటే అలాగా ఒక వర్షకంగా. ఇంతకంటే అందమైన వర్ణన ఎక్కడ దొరుకుతుంది? నారాయణ భట్టిద్రవరిజుల వారు కాకుండా వేరే ఎవరు చెప్పగలరు? అంటే ఇది ఏం కలిగిస్తుంది అంటే మనల్ని మనతో టచ్ ఉండేటట్టు చేస్తుంది. అంటే ఆత్మతో సంబంధం ఉంచుకోవాలి, అనాత్మకి దూరంగా ఉండాలి. ఈ ఆనంద వర్ణన అంతా దేనికోసం? నారాయణుడు అంటే ఎక్కడున్నాడు? నీవుగా ఉన్నాడు. సింప్లీ నన్ అదర్ దాన్ యూ. యువర్ ఓన్ ఒరిజినల్ నేచర్ ఈజ్ నారాయణ. యువర్ ఓన్ ఒరిజినల్ నేచర్ ఈజ్ ఆత్మ. యువర్ ఓన్ ఒరిజినల్ నేచర్ ఈజ్ బీయింగ్ బ్లిస్ఫుల్ అని చెప్పటం కోసం ఈ ప్రయత్నాలు, అనేక రకమైనటువంటి వర్ణనలు. మనం కూడా ఇలాగే వెళ్తాం, ఇదే పద్ధతిలో, ఇలాగే మార్గంలో స్టెప్ బై స్టెప్గా సాధన చేస్తూ చేస్తూ ఒకానొక సందర్భంలో ఆత్మగా మిగులుతాం. అది లక్ష్యం. ఇప్పుడు ఏవం భూత మనోజ్ఞతానవ సుధా నిష్యంద సందోహనం అంటే చూడండి ఒక్కసారి. ఈ రకంగా నేను ఇంతవరకు వర్ణించినటువంటి నీదైన రూపం ఏదైతే ఉందో ఆ రూపము అప్పుడే క్రొత్తగా జనించినటువంటి అమృత ద్రవము యొక్క ధారను ఒక ఘనీభూతంగా నేను ఊహించుకోవలసి వస్తే అధికతటయ్యా ఓ గురువాయుపురాధీశుడా నీవు అని చెబుతున్నారన్నమాట. త్వద్రూపం పరచిద్ర సాయనమయం చేతోహరం శృణ్వతాం. ఆహా, శృణ్వతాం వినేటువంటి వాళ్ళకందరికీ కూడా చేతోహరం. అబ్బా, యు జస్ట్ స్టోల్ మై హార్ట్ అంటుంటాం కదా. మామూలు ఆ, బాగా ఇష్టమైన సమోసా ఇస్తేనే అంటాం మనం యు స్టోల్ మై హార్ట్ అని. ఇంకా నారాయణ భట్టిద్రవర్యుల వారికి ఏం చెప్పాలి మనం? శృణ్వతాం చేతోహరం. ఏమిటది? పరచిద్రసాయనమయం. యు జస్ట్ ఇమాజిన్ దిస్ టు బి ఎ సొల్యూషన్, ఎ కెమికల్ సొల్యూషన్. I don't have other words for me to explain. చిద్రసాయనమయం, పరచిద్రసాయనమయం. ఇవన్నీ ఎలాంటివంటే ఒకే అర్థాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాడుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు దాంట్లో ఒక రకమైనటువంటి అద్వితీయమైన ఆనందపు జాలువారు ఉంది. పదమయందు ఉంది, పదార్థమనయందు ఉంది, పదార్థ సంగత వాక్యమునందు ఉంది, వాక్యభూతమైనటువంటి నారాయణుని యందు ఉంది. అది చిద్రసాయనమయం. ఇక్కడ వారు ఏమంటున్నారంటే చిత్తు రసము అని రెండు పదార్థములుగా తీసుకుంటున్నారు. పరము గొప్పదైనవి, గొప్పదైనటువంటి చిత్తు, గొప్పదైనటువంటి రసము అని. ఆ రసము అనేటువంటి మాటకి ఆనందము అని అర్థం. చిత్తు అనేటువంటి మాటకి జ్ఞానము అని అర్థం. చూడండి,
ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి పెద్దవారందరూ కూడా మనల్ని తీసుకొచ్చేటువంటి స్థితి ఏమిటంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ది పరమాత్మన్. సత్యం జ్ఞానం అనంతం అని. దాన్నే సచ్చిదానంద అని కూడా అంటాం. సత్ ఓమ్ని ప్రెజెంట్, చిత్ జ్ఞానస్వరూపం, ఆనంద అదే రసం. ఇక్కడ రసం అంటున్నారు. మామూలుగా మన తమిళనాడులో ఏదైనా రసం పెడితే ఆ రసానికి మనం పొంగిపోతూ ఉంటాం. అదే ఈ రసమే రసకారకమైతే, రసోద్భవ కారకమైతే, నారాయణ భట్ట తిరువరియుల వారి యొక్క ఆనంద స్థితి వర్ణన ఏ రకంగా ఉన్నది అంటే ఏం చెప్పాలిగా గనక. సో దిస్ ఈజ్ one of the exact sciences, not one of the exact, this is the science. That which convinces your conscience. అంటే ఎంత దగ్గరికి మనల్ని మన దగ్గరికి తీసుకొచ్చేటువంటి శాస్త్రమనకే శాస్త్రం అని పేరు. మిగిలినదంతా పక్కన పెట్టండి. నిన్ను నిన్నుగా తెలుసుకొనుటకు, నిన్ను నీ దగ్గరకు తీసుకొచ్చేదానికే మనం అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధను చూపించాలి. నన్ను నేనుగా, అన్ని శాస్త్రముల యొక్క తాత్పర్యము నిన్ను నిన్నుగా చూపించటమే. ఆ నీ స్వభావం ఏమంటే చెబుతూ ఉన్నారు, నవసుధా నిష్యంద సందోహనం. అది సరే. ఇప్పుడు పరచిద్రసాయనమయం, గొప్పదైనటువంటి చిత్ ఆనందము, సచ్చిదానందమయంగా ఉన్నటువంటి నీ రూపము నా మనస్సుని చూరగొన్నది. అటువంటి చేతోహరం శృణ్వతాం. See, he is not even talking to the people who are experiencing it, who just formed as listeners to what you are saying. It is their experience. చేతోహరం శృణ్వతాం, వినేటువంటి వారి మనస్సుని దొంగిలించిన వాడా. అది ఏమనుకుంటావో అనుకో. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు సరే, ఈ శ్లోకాన్ని చదవగానే, మొదటి 2 పంక్తులు చదవగానే చదివినటువంటి చదువరికి మనోమండలం యందు ఉద్భవించవలసినటువంటి భావన ఏమిటి అని అనుకుంటే గనక, ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం అనగానే యు జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ బిలవ్డ్ డీటీస్ ఫేస్, నథింగ్ ఎల్స్. అది చూస్తూ ఉండగానే ఆహాహా ఏం చెప్పాలయ్యా అనేది ఏవం భూత ఆల్రెడీ వర్ణించున్నావు అంతకుముందే. ఈ రకంగా వర్ణింపబడినటువంటి మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం, ఎప్పుడు క్రొత్తదనం జాలువారేటువంటి ఆ పీయూష ద్రవ వర్షక రూపంగా ఉన్నటువంటి నీ యొక్క రూపమున్నదే అని అనుకోండి ఒకసారి మనస్సులో. అనుకున్న తర్వాత అదే సచ్చిదానంద రూపకంగా ఉంది కదా, అదే చేతోహరం శృణ్వతాం, వినేటువంటి వాని యొక్క మనస్సులను దొంగిలించడానికి సమర్థకంగా ఉన్నదే అది. ఈ భావం అంతా కూడా మీ మనస్సులో మెదలాలి ఈ 2 పంక్తులు చదివినప్పుడు.
వెంటనే సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం యాసించత్యపి శీత బాష్ప విసరైరానంద మూర్ఛోద్భవై. అసలు ఇటువంటి పదాలు అనుకున్న తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ ద మూమెంట్ యూ స్టార్ట్ టాకింగ్ యు ఆర్ ఇంటరప్టింగ్ ది ఫ్లో ఆఫ్ ఆనంద. అది అర్థం అక్కడ. వెంటనే ఆకర్షించి ఆనంద వివశలను చేయించి పులకలను కలిగించి ముఖమునంతను కూడా ఆనంద బాష్పమయంగా చేయగలిగినటువంటి నీ రూపము అది. మిగతా 2 పంక్తులు మీరు చదివిన వెంటనే మీ యొక్క ముఖాలు తడిసి ముద్దయిపోయాయి. ఆనందంతో తడిసి ముద్దయి, ఆనంద అశ్రుజనితమైనటువంటి ఆర్ద్రతతో నీ నీ ముఖము ఉన్నది, సిక్తమై ఉన్నది. సో దట్ పిక్చర్ యూ షుడ్ గెట్ వెన్ యూ రీడ్ దీస్ ద నెక్స్ట్ 2 లైన్స్. అక్కడతోటి మీ ఈ శ్లోక అధ్యయనం పూర్తయింది అని అర్థం. ఈ పిక్చర్ రాలేదు అంటే యు ఆర్ స్టిల్ డూయింగ్ డ్రామాస్, ఇంకా నేర్చుకోలేదని అర్థం. తరువాత ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైః లభ్యా రమావల్లభ. అసలు తరతమ భేదాన్ని పూర్తిగా టు ది కోర్ నాశనం చేసేసి ఎవడైనా సరే ఎలిజిబుల్ అన్నట్టుగా చెబుతూ ఉన్నారు ఇందులో. ఉపాధ్యాయుల వారి అబ్బాయి నుండి పెద్ద ద్రావిడండి, నాకే భక్తి, ఇలాంటి దిక్కుమాలినవి ఏం లేవు ఇక్కడ. అందరకు విశ్వపురుషైర్లభ్య అని అంటున్నారు ఆయన. వీడికి లేదు వాడికి లేదు అనేటువంటి జాడ్యాలు ఏమైనా ఉంటే ఇంతటితో సరి. విన్నవాడిదే పుణ్యమాయే. అందరికీ నీవు లభ్యుడిగా ఉన్నావు ఓ గురువాయుపురాధీశుడా. ఎంతటి భక్త మనోహారివయ్యా నీవు. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగః స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. దిస్ ఈస్ సంథింగ్ explaining the greatness of the devotion, the path of the devotion, in comparison with the rest of the 2, karma yoga and జ్ఞాన yoga. కర్మయోగం ద్వారా కూడా సాధించవచ్చు, గొప్పదే, ఓకే, పక్కన పెట్టండి. జ్ఞాన విచారణంతా కూడా నిన్ను సాధించుకోవచ్చు, ఓకే, అద్భుతం, పక్కన పెట్టండి. కానీ ఈ భక్తి ఉన్నది చూడండి. డ్యూరింగ్ ది ప్రాక్టీస్ ఐఎమ్ హ్యాపీ, వన్స్ ఐ అటైన్ సంథింగ్ ఐఎమ్ హ్యాపీ, వన్స్ ఐ బికమ్ యూ, అఫ్ కోర్స్ ఐ ఆమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్. హెన్స్ ఐ లవ్ భక్తి మార్గ అన్నట్లుగా. క్లేశమే తెలియట్లేదా? ఏవం భూతతయా, ఈ రకంగా చెప్పబడినటువంటి భక్తి యోగమేమున్నదో అది అని. హి ఇండీడ్, చూశావు కదూ సుమీ అంటుంటాం కదా మన యొక్క భాషలో, వ్యవహారంలో. అది సంస్కృతంలో ఏవం భూతతయా హి, వింటున్నావా అని చెప్తున్నారు నారాయణ భట్టివర్యుల వారు మనందరికీ. భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్, భక్తి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి యోగం ఉన్నదే అది యోగద్వయాత్, మిగిలినటువంటి కర్మయోగము జ్ఞానయోగము కంటే కూడా భృషోత్తమతరము, మిక్కిలి ఉత్తమంగా చెప్పుకోవాలయ్యా.
అని నేనంటలేదు. యోగీశ్వరైర్గీయతే. యోగీశ్వరులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ భక్తి యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి యోగము అని చెబుతూ ఉన్నారు. సహ భక్త్యభిహితః యోగః ఏవం భూతతయా కర్మజ్ఞానమయాద్యోగద్వయాద్ భృషోత్తమతరో హి. అది వాక్య అన్వయము అంటాం. యు నో హౌ టు అరేంజ్ ది సంస్కృత్ వర్డ్స్ అవైలబుల్ ఇన్ ది వెర్స్. దిస్ ఇస్ ద ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ ది గివెన్ వెర్స్. Okay, one sentence is that saha adi bhaktyabhihitah yogah evam bhutataya karmajnanamayad yogadvayat భృషోత్తమతరః హి కదూ అని పూర్తి చేశారు వాక్యాన్ని. అవును కదూ అంటుంటాం కదా, అలాగా. అంటే ఇప్పుడు సహ అంటే ఏమిటి? నారదాదిభిః అపి అంగీకృతతయా ప్రసిద్ధః అని వ్యాఖ్యాకారులు చెబుతూ ఉన్నారు. ఆ భక్తి అంటున్నారు ఆయన. ఆ భక్తి అంటే ఇప్పటిదాకా నేను చెప్పున్నాను కదా ఆ భక్తి అని. అయితే అంతేకాదు, దేన్నైతే దేన్నైతే నారదాదులు కూడా వర్ణించి ఉన్నారు భక్తిగా, ఆ భక్తి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అటువంటి భక్తి అని చెప్పినప్పుడు ఇప్పుడు భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. దాని అర్థం ఏమిటి అంటే, యోగము అనేటువంటి మాటకి మోక్ష ఉపాయము అని మనం గ్రహించాలి. You simply understand it as the means for the final freedom. That is what is yoga. There are three means. One is bhakti, జ్ఞానం and karma. భక్తి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయము, కర్మ అనే పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయము, అలాగే జ్ఞానము అనే పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయం, ఇవన్నీ కూడా మోక్ష ఉపాయములు. ఉపాయము అంటే ఏమిటి? మీన్స్. టు బి అబ్టైన్డ్. వాట్ ఈస్ టు బి అబ్టైన్డ్? దట్ ఈస్ ఉపేయం. ఉపాయము ద మీన్స్ టు అబ్టైన్ దట్ విచ్ ఈస్ టు బి అబ్టైన్డ్, అది ఉపాయము. వాట్ ఈస్ టు బి అబ్టైన్డ్ ఈజ్ ఉపేయము. అది ఉపేయము, ఉపాయము అనేటువంటి మాటలు వి షుడ్ నో. ఇప్పుడు భక్తి అనే పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయం ఏదైతే ఉన్నదో అది కర్మజ్ఞానముల కంటే కూడా గొప్పది అని చెప్పబడిందయ్యా. యోగీశ్వరులే చెప్పారు కనుక ఇంక నీకు సందేహం. అందుకనే హీ అని వాడారు చూడండి. హీ అని ఎప్పుడు వాడతాం మనం కూడా? ఏదైనా ఇప్పుడు భక్తి జ్ఞానకర్మల కంటే గొప్పదండి అనగానే మామూలుగా వింటారు. లేదండి, సాక్షాత్తు రెండు చింతల చంద్రన్నయ్యే చెప్పారు అనగానే హీ, అది కదా. దానికి ప్రామాణ్య బలం పెరిగిందనమాట. అందువల్ల వెంటనే అక్కడ హీ అనే మాట వస్తుంది. ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు వీరే అన్నారు అని చెబుతున్నారు. అదేవిధంగా యోగీశ్వరైర్గీయతే హి, వాళ్లే చెబుతున్నారు కదోయ్, నీకు ఇంకా సందేహం ఏమిటి దాంట్లో అనేటువంటి మాట. సరే, ఇప్పుడు అక్కడికి అంటే ఏమిటి? మొదటి రెండు పంక్తులు మీరు చదవగానే మీకు మనస్సులో మెదలవలసిన భావం ఏమిటంటే భక్తి యోగము
జ్ఞానయోగము కర్మయోగము కంటే చాలా గొప్పవి అని తెలుసుకోవాలి. ఒక్క నిమిషం, శ్రీ విద్య ఫోన్ చేస్తూ ఉన్నారు. మీకు లంచ్కి లేట్ అవుతుంది. లంచ్ వండుకున్నావా, అయిందా, పోపు పెట్టుకున్నావా, లేచి భోజనం చేయి, చాలు నీ పురాణాలు అని చెబుతుంది అనమాట. సో ఇక్కడ మొదటి 2 పంక్తులు మనం చదవగానే మనకి కావలసినటువంటి భావం, మన మదిలో మెదలవలసినటువంటి భావం ఏమంటే, ఈ భక్తి యోగం అనేటువంటిది కర్మయోగము జ్ఞానయోగము కంటే గరిమమైనటువంటిది అనే భావం మనకు కలగాలి. ఓకే, తర్వాత ఇంకా ఎంత అందమైన మాటలు. సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి. భక్తి అంటే ఏమిటి చెప్తున్నారు ఆయన, ఎందుకంటే ఆబ్వియస్లీ పీపుల్ గెట్ డౌట్. సో వెంటనే ఏమిటి, వాట్ యు మీన్ బై భక్తి అంటే, సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్య రమావల్లభ. అంటే భక్తి మామూలుగా పెద్దవారు చెప్పేది ఏంటంటే, ఈ బేరం ఆడుకుంటూ ఉంటాం కదా, ఫలానా ఏదో అమ్మవారో లేకపోతే పరమేశ్వరుడో నువ్వు నాకు ఐఏఎస్ ఆఫీసర్గా చేసేసి, తర్వాత ఒక మంచి బిల్డింగ్ ఫలానా నడిబొడ్డులో హైదరాబాద్లో ఒక 10 కోట్లు 20 కోట్లు బిల్డింగ్ కట్టేసి ఒక మంచి అమ్మాయితో వివాహం చేసి ఇచ్చేసావనుకో, ఖచ్చితంగా నీ గుడికి వచ్చి 2 కొబ్బరికాయలు కొడతాను, ఒకటి కూడా కాదు 2 కొబ్బరికాయలు కొడతానంటాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ డివోషన్ ఈజ్ వాట్ దే యాక్సెప్ట్ ఇట్. ప్రాకృత భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి అంటారు. ఈ బేరాలు ఆడుకునే మాట కూడా భక్తే, అది కూడా ఆయనకి తెలుసు. వాట్స్ రాంగ్, హీ యాక్సెప్ట్స్ ఇట్. తర్వాత మధ్యమ భక్తి అంటే ఏమిటంటే, కొంచెం ఇలాంటివి మరీ ఇంత చిన్నగా కాకుండా ఏమైనా భరించవలసి వస్తే భరించడం అనేటువంటి మెచ్యూరిటీ వస్తుంది. స్వామి ప్రేమని కొంచెం స్వచ్ఛందంగా అనుభవించడం అది జరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితి ఉంటుంది, అది మధ్యమ భక్తి. ఇంకా ఉత్తమ భక్తి అంటే వీడెక్కడున్నాడు, ఇంక విడిగా భక్తి చేయడానికి భక్తుడు ఎక్కడున్నాడు, అది ఉత్తమ భక్తి. ఆ స్థితి కూడా వస్తుంది. అందుకే ప్రేమమయంగా at some point of time మహర్షి సేస్, ఐ ట్రూలీ ఫెల్ట్ ద మెల్టింగ్ డివోషన్ అని. మెల్టింగ్ అంటే ఏమిటి, అదే స్థితి. వాడు లేడక్కడ, అయింది గొడవ, పూర్తయింది, ఎక్కడితో మంగళం పూర్తయింది. వాడనేవాడే లేడాయే, ఇంకా ఎవరిని భక్తి చేయాలి. అది పరాభక్తి, ఉత్తమ భక్తి. కానీ ఆల్ టైప్స్ ఆఫ్ భక్తిస్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్. ఇక్కడ చెప్తున్నటువంటి ఆ ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి ఉన్నదే, అది ఎన్ని జన్మల సాధన కావాలండి. ఏమిటో ఇదొక రకమైనటువంటి విచిత్రమైనది. అటువంటి ప్రేమ ప్రకర్షాత్మకమైనటువంటి భక్తిని అనుభవించేవాడు ఆనందంగా ఉన్నాడు, వాడి దగ్గర కూర్చున్నవాడు ఆనందంగానే ఉంటాడు. అది విచిత్రం. యు నీడ్ నాట్ డూ ఎనీ సెపరేట్ భక్తి. For the fact that you are in the vicinity of such people, such devotees, you also start getting that ecstasy. adi saundaryeka rasatmake tvayi khalu. Let us talk about the beauty అన్నారు ఇప్పుడు. బ్యూటీ అండి చాలా బాగుందండి, ఎంత అందంగా ఉందండి, నా పెళ్ళం ఎంత అందంగా ఉందండి, బాగుందయ్యా, ఇవన్నీ కరెక్టే. ఎప్పుడైతే ఈ గ్రంథపఠనం ప్రారంభించిన తర్వాత ఆత్మ దగ్గరికి వచ్చాడో, ఈ పెళ్ళం లేదు, ఏమీ లేదు, కేవలం ఆత్మ తప్పితే దానికంటే ముందు ఏది అందంగా కనిపించట్లేదు. అందుకని చెప్పాడు సౌందర్యైక రసాత్మకే. ఏకరసహ అనేటువంటి మాట, సౌందర్యమే రసముగా కలిగినటువంటి ముద్ద అది ఆ గురువాయూరాధీశుడు.
అంటే ఏమిటి? ఆత్మ అంటే ఎవరు? నువ్వే అని అర్థం. అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు మాత్రం గురువాయూపురాధీశుడిని తీసుకుందాం. గురువాయూపురాధీశుడు సౌందర్యైక రసాత్మకముగా ఉన్నాడు. అంటే ఏమిటి? ఆ స్వామిని వర్ణించదలుచుకుంటే గనక దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ ద బ్యూటీ. అది సౌందర్యమే ఏకరసము అన్నట్లుగా ప్రకాశిస్తున్నటువంటి ఓ గురువాయూపురాధీశుడా, నీ యందు ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్య ఖలు. ఇంత అందరికీ కూడా సౌలభ్యంగా దొరుకుతూ ఉన్నావు కదా, ఇందులో ఇంకా వీడు అదేమో వాడేమో 5,000 రూపాయల టికెట్ కట్టాడు కాబట్టి వాడు మొదట్లో నించుంటాడు. నించుంటే నించోగాక, నేను నడుస్తూ వచ్చాను. నువ్వు మాత్రం అందరికీ సులభుడుగా ఉన్నావు కదా, అందుకనే నీకు భక్త సులభుడవు అని పేరు. The moment you start enjoying such kind of devotion which is ప్రేమ ప్రకర్షాత్మిక, అంటే ఏమిటి? ప్రేమ అనేటువంటి భావం ఉత్కృష్టంగా ఉంటే అది ప్రేమ ప్రకర్ష అని అర్థం. అంటే ద పినకిల్ ఆఫ్ ది రైపెండ్ ఇమోషన్ భక్తి. అది ఆ ప్రేమ ప్రకర్షాత్మకమైనటువంటి భక్తి. ప్రేమ అంటే నాకు తెలీదు అంటే ఆ నాటకాలు ఆడితే కుదరదు. మన అందరికీ తెలుసు ప్రేమ అంటే ఏమిటో. కాకపోతే the more and more you are drawn by your own self, Atma, in the form of Guruvayupuradhisha, whatever it may be, you are actually coming to the place which you are supposed to come. అది ప్రేమ ప్రకర్షాత్మకమైనటువంటి ప్రదేశం. త్వయి ఖలు నిశ్రమమేవ విశ్వపురుషైః నిశ్రమమేవ విశ్వపురుషైః లభ్యా ఖలు. అది అసలు ఈ మాటలో ఆ నారాయణ భట్టతిరివర్యుల వారి యొక్క ఉత్కృష్ట స్థితి, ఏ స్థితిలో వారు ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. The seeming differences which we see in the society are crumbled, wiped off once for all. ఎవరికైనా సరే సులభుడుగా ఉన్నావు నీవు. అందరి చేత కూడా సౌందర్యమే ఏకరసంగా ఉన్నటువంటి నీయందు ప్రేమ ఉత్కృష్ట రూపకమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది అందరకు కూడా శ్రమ లేకుండా దక్కుతూ ఉన్నది కదా ఓ రమావల్లభుడ గురువాయూపురాధీశుడా. ఇది ఈ ఒక్క లైన్ చాలు, ఈ ఒక్క పంక్తి చాలు భక్తి అనేది అందరికీ జన్మ హక్కు అని చెప్పడానికి. నేనేదో 4 వేదాలు చదివాను, 6 శాస్త్రాలు చదివాను, 8 యజ్ఞాలు చేశాను, భక్తి నా ఒక్కడికి దక్కాలంటే కుదరదు. నువ్వు చేసుకుంటే చేసుకోగాక. ఎవరైనా సరే వారి వారి స్థితిలో వారికి ఉండేటువంటి సౌలభ్యాలని దృష్టిలో పెట్టుకుని ఆ గురువాయూపురాధీశుణ్ణి నాన్నా అని కాకిస్తే వెంటనే పలుకుతాడు ఆయన. నీలో భక్తిరసం పెళ్ళుబిగుతున్నప్పుడు ఆయన వేరుగా ఒక చోట ఉండగలడా? అదే కదా. సిరికింజప్పడు అంటే ఏమిటండి? సిరికింజప్పడు ఎందుకని? ఆపదలో ఉన్నటువంటి కుమారుణ్ణి వదులుకుంటాడా? అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రేమని అనుభవించడానికి తన్ను తానుగా చూపించుకోవడం కోసం దూరంగా అనిపిస్తున్నటువంటి వాని దగ్గరికి వెళ్ళి హక్కును చేర్చుకుని తానవుతాడు. అది తాత్పర్యం. నిశ్రమమేవ మళ్ళీ నాబోటిగాడు లేదురా నువ్వు 6 యజ్ఞాలు చేయాలి, నాకేమో 1,00,000 రూపాయలు సంభావన ఇస్తే నీకు కొంచెం భక్తి వస్తుంది అంటానేమో అని చెప్పి వెంటనే నారాయణ భట్ట తిరువర్యాల వారు అంటున్నారు నిశ్రమమేవ.
ఏ శ్రమ లేకుండా సిద్ధిస్తుంది నాయన. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు. ఏ డబ్బులు కట్టక్కర్లేదు ఎవరికి. నిశ్రమమేవ విశ్వపురుషైః. వీడు వాడు కాదు, ఎవరికైనా సరే. ఇట్ ఈస్ యువర్ బర్త్ రైట్ టు బి ఎక్స్టాటిక్. టు ఎంజాయ్ ది డివోషన్ ఆఫ్ గురువాయూపురాధీశ. ఇది మనందరికీ తెలియాలి, వీలైనంత వరకు చెప్పాలి కూడా. భక్తి అనేది నాయన, నువ్వు మా ఇంట్లో వంట చేసేవాడివి అయితే అయి ఉండొచ్చుగాక, నువ్వు వంట చేసే నారాయణుడివి. ఇంటి చేసే పని చేసే పని మనిషి వస్తే కనుక ఆవిడ పని మనిషి నారాయణి. అలా అనే భావన ఉంటేనే మనకు కూడా ఏమాత్రమైనా కొంచెం ఆనందం దక్కుతుంది. లేదు అంటే నీ బాహ్యమైనటువంటి ఆడంబరాలు అవి మిగులుతాయి, నీ కోట్లు నువ్వు మిగులుతారు. ఆనందము ఆత్మస్వరూపం నీ పని మనిషికి వస్తుంది. ఏమైంది అప్పుడు? నీకు ఫర్దర్ జన్మలు ఇంకా 5-6 జన్మలు ఉన్నాయి, నీ పని మనిషికి జన్మే లేదాయే. ఎందుకంటే గురువాయూపురాధీశ పట్టుకుపోయాడు. అందుచేత ఈ దిక్కుమాలిన వ్యవహారాలు ఏమి ఉంచుకోకుండా హాయిగా చక్కగా నారాయణ భట్ట తిరువరీయులు వారు చెప్పినటువంటి పంథాలో భక్తిని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ఫాక్ట్, సో దీస్ ఆర్ ఆల్ టైట్ స్లాప్ ఫర్ ద పీపుల్ హూ are being suffered by some certain complexions. I think ఈ నిశ్రమంగా లభ్యమై అవదగేటువంటి ఈ భక్తిని మనమందరం కూడా ఒక్కసారి మానసికంగా ఆ సౌందర్యైకరసాత్మకమైనటువంటి నారాయణుణ్ణి మనసా ధ్యానిస్తూ అటువంటి భక్తిని మనం కూడా అనుభవించదముగాక అని, పక్కవారికి అటువంటి భక్తి దొరకాలని ప్రార్థిస్తే మనకు కూడా దగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా మన భక్తి ఉండకోరుగాక అని అనుకుంటూ ఇంతటితో నా వ్యాపారాన్ని విరమిస్తూ మిగతా పాకాది కర్మను పూర్తి చేసుకుని భోజనం చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు పెద్దలందరికీ కూడా. శిరస్సు వంచి నమస్కారములు.